రెడ్డి సోదరి ఇటు పిసిసి అధ్యక్షురాలుగా చార్జ్ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రసవత్తరంగా మారినటువంటి దాఖలాలు. అయితే దానిపైన స్పందించడానికి అదేవిధంగా మంత్రి రోజా పైన కూడా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఆమె మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే. మొదటగా మీ పైన ఆరోపణల విషయాన్ని ఏం చెప్తారు? అంటే ఒక మున్సిపల్ చైర్మన్ పదవిని ఇవ్వాలి అని చెప్పి డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి ఒక మహిళా కౌన్సిలర్ ప్రెస్ మీట్ పెట్టినట్టు. ఈరోజు నా నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్రంలో ఎక్కడి నుంచి నా ఇంటికి వచ్చినా నాకు మెసేజ్ చేసినా నేను అందరికీ సాయం చేసిందే తప్ప ఎవరి దగ్గర చెయ్యి చాచలేదనేది అటు ఇండస్ట్రీలో ఇటు పొలిటికల్ తెలుగుదేశంలో నేను ఉన్నప్పుడు కానీ ఇప్పుడైనా ఎవరినైనా అడగండి. ఆ మాట నాకు ఎప్పుడు కూడా రిమార్క్ లేదు. అలా మాట్లాడారు అంటే భగవంతుడు వాళ్ళకి ఖచ్చితంగా బలమైన శిక్ష వేస్తాడు. అండ్ దీని మీద కూడా నేను ఖచ్చితంగా ప్రైవేట్ కేసు వేస్తాను. నా గౌరవానికి నా ప్రతిష్టకు భంగం కలిగించిన ఎవరిని కూడా నేను వదిలిపెట్టను. లాస్ట్ టైం కూడా చెప్పాను. అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ లిమిట్స్‌లో వాళ్ళు ఉండాలి. ఇష్టానికి పబ్లిసిటీ కోసం ఓవర్ నైట్ మనం పెద్దవాళ్ళు అవ్వాలని చెప్పి నా మీద ఏదైతే అది మాట్లాడొచ్చు ప్రెస్ క్లబ్‌లో. ఎందుకంటే పచ్చ ఛానళ్ళు దాన్ని బాగా ప్రమోట్ చేస్తాయన్న ఆలోచనతో కొంతమంది ఇది చేస్తున్నారు. అది కూడా మీరు చూస్తే ఎలక్షన్ టైంని చూసుకొని వీళ్ళందరినీ ఎవరు మాట్లాడిస్తున్నారో నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. కాబట్టి ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరి నోర్లు 2024 తర్వాత మూతపడతాయి. ఎందుకంటే ఈరోజు మేము చేసే డెవలప్మెంట్ కానీ, మేము చేసే సంక్షేమం కానీ, మేము ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రజలకి తెలుసు. నా ఇంటికొచ్చే నాయకులకి, కార్యకర్తలకు తెలుసు. ఎక్కడో ఎవరో ఏదో మాట్లాడారని వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఖచ్చితంగా భగవంతుడే వాళ్ళకి సమాధానం అంటే చెప్తాడు. సొంత పార్టీలోనే రోజా శత్రువుల్ని బాగా వెనకేసుకున్నారు. ఏదైతే కీర్తి కట్టే శత్రువులే వెనకాల ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేస్తున్న వాళ్ళు వెనకాల కూడా వాళ్ళే ఉన్నారనేటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఎందుకంటే ఓ వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మరోసారి తీసుకొని డబ్బులు నేను అని చెప్పినటువంటి పరిస్థితులు. కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలైన వాళ్ళు, ఎంపీలైన వాళ్ళు వాళ్ళకి టికెట్ లేదంటూనే పార్టీకి మనం అండగా నిలబడి భవిష్యత్తులో ఆల్టర్నేటివ్ ఏదో తీసుకుందాం అనేది లేకుండా జగన్ గారిని ఎలా మాట్లాడి రిజైన్ చేసి వెళ్తున్నారో చూస్తున్నాం. పార్టీలో ఉండగానే పదవుల్లో కొనసాగుతూనే అండర్ కరెంట్‌గా జనసేనతో, టీడీపీతో కమిట్ అవుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నేనని కాదు, బలమైన వాడు రాజు బలమైన వాడైతే శత్రువులంతా ఒకటవుతారని జగన్ గారి విషయంలో ఎలా నిజమో, నా విషయంలో కూడా లోకల్‌గా అదే విషయం జరుగుతుంది. సో 4 ఏళ్లుగా నా మీద వెన్నుపోటుదారులు జెండా ఎత్తి ఎన్ని మాట్లాడారో, కానీ అదే వాళ్ళు ఇక్కడ కాపురాలు ఉండి, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకి అన్నీ చేస్తున్నారా అని మీరు ప్రజల్లోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. సో ఈరోజు నన్ను ఆడబిడ్డగా ప్రజలందరూ గౌరవించి అండగా నిలబడ్డారు. నాయకులంతా నాకు అండగా నిలబడ్డారంటే అర్థం ఏంటి? గతంలో నియంతృత్వ పోకడలతో వాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను ఒక కుటుంబ సభ్యురాలిలాగా ఇంట్లో ఎవరైనా వచ్చి వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ ఎమ్మెల్యే, మంత్రి అయితే ఎలా పని చేసుకోవచ్చో, ఎలా మాట్లాడొచ్చో, ఎట్లా కొట్లాడొచ్చో ఆ ఫ్రీడమ్ వాళ్ళకి నేను ఇచ్చాను. కాబట్టి ఈరోజు ఎవరో ఒకరిద్దరు మాట్లాడిన దానికి నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. ఎందుకంటే దీనికన్నా చాలా మాట్లాడేశారు. మీరు చూసారు. సో ఈ 5 ఏళ్ళైతే మరీ చాలా, అంటే పచ్చ ఛానల్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి కూడా మాట్లాడే స్థాయికి తీసుకెళ్లారు. అది ప్రాబ్లం. ఏమంటే ఎలక్షన్ అయింది ఎప్పుడు. సో ఎలక్షన్‌లో ఒకరే కాదు గదా! 27 వార్డులు పుత్తూరులో ఉన్నాయి. 29 వార్డులు నగిరిలో ఉన్నాయి. సరే మేము ఎవరికి ఏం చేశామనేది మీరు ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క కౌన్సిలర్‌ని, అలాగే చైర్మన్‌లని, వైస్ చైర్మన్‌లని అడిగితే మీకే తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు మాట్లాడే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వాళ్ళ బ్రతుకేంటి అనేది తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పటికి మీరే చాలా సార్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నాకు ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. మీరు తప్ప ఎవరు లేరు. అక్కడ నగిరిలో మీరే పోటీలో నిలవబోతున్నారని. మీకు అది నచ్చక అంటే సీట్ కన్ఫర్మ్ అయింది నచ్చక ఎంతమంది ఈ విధంగా వెనకాల పడుతున్నారు? ఎవరు ఆ నేతలు ఎవరైనా నచ్చని వాళ్ళు ఎవరైనా పేరు? ఫస్ట్ పచ్చ ఛానల్‌కి నచ్చదు. సీట్ లేదంటే ఆ రోజు అడిగా గదా! రామోజీరావు నించుంటాడా? లేదా రాధాకృష్ణ నించుంటాడా? మీకెందుకు అంత ఉత్తరని అడిగాను ప్రెస్ వాళ్ళని. సో అలాగే ప్రెస్ వాళ్ళ తర్వాత వెన్నుపోటుదారులు స్టార్ట్ అవుతారు. వెన్నుపోటుదారుల తర్వాత ఇంకా కొంతమంది ఎట్లైనా సీటుని కట్ చేయాలనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో మేమందరం ఉన్నంత వరకు మాకు ఎటువంటి భయము లేదనేది కూడా గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే జగనన్న పార్టీ పెట్టకముందు నుంచి జగనన్న అధికారంలోకి వస్తాడో రాడో తెలియని సమయంలోనే ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కి గానీ, బలమైన ప్రతిపక్షమైన టీడీపీకి గానీ వాటన్నిటిని ఎదిరించి నిలబడి జగనన్న వెనక నడిచిన వాళ్ళం. అలాంటిది ఈరోజు అధికారంలో అన్న వెనక మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు భయపడతాము? ఏమీ లేనప్పుడే భయపడని వాళ్ళం. కాబట్టి ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడాల్సిన అవసరం నాకు లేదు.
నేను దేవుడిని నమ్ముకుంటాను, ప్రజలకి సర్వీస్ చేస్తాను కాబట్టి ఆ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. నాతో ఉన్న లీడర్స్ ఎవరైతే పార్టీ కమిట్మెంట్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా నాకు అండగా ఉన్నారు. ఇవాళ జగన్ సోదరి పీసీసీ చీఫ్ షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం డెవలప్మెంట్ జరగలేదు, అన్నీ కూడా అక్రమాలే జరిగాయి. ఇటు గన్నవరం పోర్టు విషయం కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, ప్రతిరోజు ఆమె వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సీఎం సొంత సోదరి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? డివైడ్ అండ్ రూల్ పాలసీయే కాంగ్రెస్‌ది అని నిన్ననే అన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం మీరు చూశారు. రాష్ట్రాన్ని విడగొట్టి సర్వనాశనం చేశారు. అలాగే ఈరోజు కుటుంబాన్ని కూడా విడగొట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు. కానీ ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ వేషధారణ చూస్తే కాంగ్రెస్ గెటప్పు, తెలుగుదేశం పార్టీ స్పీచ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన స్పీచ్‌నే ఈరోజు మాట్లాడుతుంది. మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అయిపోయింది. ఇప్పుడు నాలుగో కృష్ణుడు. చంద్రబాబు నాయుడు అయిపోయింది. పవన్ కళ్యాణ్ అయిపోయింది. లోకేష్ అయిపోయింది. ఇప్పుడు షర్మిలమ్మ వచ్చింది. అంతే తేడా. ప్రజలు నవ్వుకుంటున్నారు తప్ప ఎవరు సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని, బలమైన రాష్ట్రాన్ని ముక్కలు చేసింది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ. అలాగే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలోనూ, కేంద్రంలో రావటానికి కారణమైన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆయన మరణించిన తర్వాత ఎఫ్ఐఆర్‌లో పెట్టి అవమానించింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కుటుంబాన్ని మరి ఏ విధంగా రోడ్డు మీద కూర్చోబెట్టి ఏడిపించి జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టింది అదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రత్యేక హోదా రాకపోవటానికి పార్లమెంట్లో తలుపులేసి ఏ విధంగా రాష్ట్రాన్ని విడగొట్టారో ఎవరు మర్చిపోలేరు. కాబట్టి ఆ పార్టీ తరఫున ఎవరు ప్రచారం చేసినా వాళ్ళు జీరో అవుతారు. ఇప్పుడు షర్మిల కూడా అదే మాట అంటుంది. ఏదైతే రాజశేఖర రెడ్డి ఆశయాలను తూట్లు పడిచే విధంగా ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటున్నటువంటి పరిస్థితి, ఇటు బీజేపీతో లాలూచిగా మారి తల ఉంచి చేస్తున్నటువంటి చేష్టలు ఇవన్నీ. జగనన్నకి బీజేపీతో లాలూచి పడాల్సిన అవసరం లేదు. అండ్ కాంగ్రెస్‌తో జతకట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆయన సింహం సింగిల్‌గానే వస్తాడు. ఈ విధంగా పార్టీలు పెట్టి, విలీనాలు చేసి, పక్క రాష్ట్రాలకొచ్చి, ఇంకో పార్టీ కండువ వేసుకొని, ఇంకోటి చేయాల్సిన అవసరం జగనన్నకు లేదు. జగనన్న తన తండ్రికి ఏదైతే పావురాల గుట్టలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం, నీ కోసం ఎవరైతే బాధపడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలు, వాళ్ళకి నేను అండగా ఉండి, వాళ్ళ బాధని దూరం చేసి, వాళ్ళ కష్టాన్ని దూరం చేసి, వాళ్ళకి సంతోషాన్ని ఇస్తాను అని చెప్పాడో, ఆ వాగ్దానం ప్రకారం ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని అవమానాలొచ్చినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు తల వంచలేదు, ఏ రోజు పార్టీని విలీనం చేయలేదు, ఏ రోజు ఎవరితో లాలూచి పడలేదు. అది రాష్ట్ర ప్రజలే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. షర్మిల వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారంటారు ఏపీ ప్రజానీకం ఇప్పుడు? ఒక సోదరుగా కావచ్చు, అది లేదా మీరు వైఎస్ కుటుంబ ప్రజల్ని అడగాలి. ప్రజల్ని అడగాలి. ఎందుకంటే ఒక పార్టీ పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పెట్టుకున్నాము, మా అజెండా ఇది, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ముందుకెళ్తామని జగనన్న పెట్టుకున్నారు. ఆ ఆశయాలని ముందుకు తీసుకువెళ్తూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా గొప్పగా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈరోజు అందిస్తూ బెస్ట్ సీఎం 5 మందిలో ఆయన ఒకటిగా నిలబడ్డాడు. అలాగే ఇప్పుడు ఆయన కూతురుగా ఆమెకి కూడా అన్ని రకాలుగా పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది. మరి తెలంగాణలో పార్టీ పెట్టారు. మరి ఎందుకు కంటెస్ట్ చేయలేదు? ఎందుకు కంటెస్ట్ చేయలేదు? ఎందుకు పార్టీని విలీనం చేశారు? మరి ముందెందుకు ఆంధ్రాలో పెట్టలేదు? ఇప్పుడెందుకు వచ్చారు? వచ్చినాక వైఎస్ఆర్ ఆశయాల కోసం పార్టీ పెట్టుకోవచ్చు కదా! పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళొచ్చు కదా! ఎందుకు వైఎస్ఆర్‌ని, వైఎస్ఆర్ కుటుంబాన్ని అవమానించి రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌లోకి జారాల్సిన అవసరం ఏముంది? ఈరోజు కాంగ్రెస్‌ని మోయాల్సిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు మాట్లాడాలి? ఎందుకు జగనన్న మీద నిందలు వేయాలి? చంద్రబాబు నాయుడు గారు అంటుంది, జగన్ రెడ్డి అంటుంది. అక్కడే అర్థమైపోతుంది వాళ్ళ అక్కస్ ఏంటి, వాళ్ళ వెనకున్న వాళ్ళు ఏం మాట్లాడిస్తున్నారనేది ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్పేస్తారు. రైట్ మేడం, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే ఏపీ రాష్ట్రంలో ఇటు వైఎస్ షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఎవరు విశ్వసించేటువంటి పరిస్థితుల్లో లేదు. నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం కనుక వైఎస్ షర్మిల పోరాటం చేస్తున్నట్లయితే తను వైఎస్ఆర్ పేరిట ఇంకో పార్టీ పెట్టుకోవాలి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డిని సొంత సోదరుని అవమానించే విధంగా, అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఎంతగానో ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు విభజన పేరుతో ఏపీ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం అనేది చూస్తుంటే చంద్రబాబు నాయుడు వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి హైడ్రామాగా ఇది చూడాలి. అదేవిధంగా తనపైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో
తాను ఇటు కోర్టుకు కూడా వెళ్ళడానికి సిద్ధమవుతున్నాను. ఏనాడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదా అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడా కూడా చేయి చాచేటువంటి దురుద్దేశం గానీ, అంత అవసరం గానీ తనకు రాలేదని చెప్పి కూడా మంత్రి రోజా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శైలజతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ. ఏపీ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే వైఎస్ షర్మిల సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి ఇటు పిసిసి అధ్యక్షురాలుగా ఛార్జ్ తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రసవత్తరంగా మారినటువంటి దాఖలాలు. అయితే దానిపైన స్పందించడానికి, అదేవిధంగా మంత్రి రోజా పైన కూడా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఆమె మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే. మొదటగా మీ పైన ఆరోపణల విషయాన్ని ఏం చెప్తారు? అంటే ఒక మున్సిపల్ చైర్మన్ పదవిని ఇవ్వాలి అని చెప్పి డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి ఒక మహిళా కౌన్సిలర్ ప్రెస్ మీట్ పెట్టినట్టు. ఈరోజు నా నియోజకవర్గ ప్రజలు కానీ, రాష్ట్రంలో ఎక్కడి నుంచి నా ఇంటికి వచ్చినా, నాకు మెసేజ్ చేసినా, నేను అందరికీ సాయం చేసిందే తప్ప ఎవరి దగ్గర చెయ్యి చాచలేదనేది అటు ఇండస్ట్రీలో, ఇటు పొలిటికల్ తెలుగుదేశంలో నేను ఉన్నప్పుడు కానీ, ఇప్పుడైనా ఎవరినైనా అడగండి. ఆ మాట నాకు ఎప్పుడూ కూడా ఆ రిమార్క్ లేదు. అలా మాట్లాడారు అంటే భగవంతుడు వాళ్ళకి ఖచ్చితంగా బలమైన శిక్ష వేస్తాడు. అండ్ దీని మీద కూడా నేను ఖచ్చితంగా ప్రైవేట్ కేసు వేస్తాను. నా గౌరవానికి, నా ప్రతిష్టకు భంగం కలిగించిన ఎవరిని కూడా నేను వదిలిపెట్టను. లాస్ట్ టైం కూడా చెప్పాను, అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. ఇష్టానికి పబ్లిసిటీ కోసం ఓవర్ నైట్ మనం పెద్దవాళ్ళు అవ్వాలని చెప్పి నా మీద ఏదైతే అది మాట్లాడొచ్చు ప్రెస్ క్లబ్లో, ఎందుకంటే పచ్చ ఛానళ్ళు దాన్ని బాగా ప్రమోట్ చేస్తాయన్న ఆలోచనతో కొంతమంది ఇది చేస్తున్నారు. అది కూడా మీరు చూస్తే ఎలక్షన్ టైంని చూసుకొని వీళ్ళందరినీ ఎవరు మాట్లాడిస్తున్నారో నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. కాబట్టి ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరి నోర్లు 2024 తర్వాత మూతపడతాయి. ఎందుకంటే ఈరోజు మేము చేసే డెవలప్మెంట్ కానీ, మేము చేసే సంక్షేమం కానీ, మేము ప్రజలకు 24 గంటల అందుబాటులో ఉండి ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రజలకి తెలుసు, నా ఇంటికి వచ్చే నాయకులకి, కార్యకర్తలకు తెలుసు. ఎక్కడో ఎవరో ఏదో మాట్లాడారని వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఖచ్చితంగా భగవంతుడే వాళ్ళకి సమాధానం చెప్తాడు. సొంత పార్టీలోనే రోజా శత్రువుల్ని బాగా వెనకేసుకున్నారు. ఏదైతే కీర్తి కట్టే శత్రువులే వెనకాల ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేస్తున్న వాళ్ళు వెనకాల కూడా వాళ్ళే ఉన్నారనేటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఎందుకంటే ఓ వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మరోసారి తీసుకుని డబ్బులు నేను అని చెప్పినటువంటి పరిస్థితులు. కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలైన వాళ్ళు, ఎంపీలైన వాళ్ళు, వాళ్ళకి టికెట్ లేదంటూనే పార్టీకి మనం అండగా నిలబడి భవిష్యత్తులో ఆల్టర్నేటివ్ ఏదో తీసుకుందామనేది లేకుండా జగన్ గారిని ఎలా మాట్లాడి రిజైన్ చేసి వెళ్తున్నారో చూస్తున్నాం. పార్టీలో ఉండగానే పదవుల్లో కొనసాగుతూనే అండర్ కరెంట్గా జనసేనతో, టీడీపీతో కమిట్ అవుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నేనని కాదు, బలమైన వాడు రాజు బలమైన వాడైతే శత్రువులంతా ఒకటవుతారని జగన్ గారి విషయంలో ఎలా నిజమో నా విషయంలో కూడా లోకల్గా అదే విషయం జరుగుతుంది. సో 4 ఏళ్లుగా నా మీద వెన్నుపోటుదారులు జెండా ఎత్తి ఎన్ని మాట్లాడారు. కానీ అదే వాళ్ళు ఇక్కడ కాపురాలు ఉండి, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి అన్నీ చేస్తున్నారా అని మీరు ప్రజల్లోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. సో ఈరోజు నన్ను ఆడబిడ్డగా ప్రజలందరూ గౌరవించి అండగా నిలబడ్డారు. నాయకులంతా నాకు అండగా నిలబడ్డారంటే అర్థం ఏంటి? గతంలో నియంతృత్వ పోకడలతో వాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను ఒక కుటుంబ సభ్యురాలలాగా ఇంట్లో ఎవరైనా వచ్చి వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ ఎమ్మెల్యే, మంత్రి అయితే ఎలా పని చేసుకోవచ్చో, ఎలా మాట్లాడచ్చో, ఎట్లా కొట్లాడచ్చో ఆ ఫ్రీడమ్ వాళ్ళకి నేను ఇచ్చాను. కాబట్టి ఈరోజు ఎవరో ఒకరిద్దరు మాట్లాడిన దానికి నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. ఎందుకంటే దీనికన్నా చాలా మాట్లాడేశారు. మీరు చూశారు. సో ఈ 5 ఏళ్ళైతే మరీ చాలా, అంటే పచ్చ ఛానల్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి కూడా మాట్లాడే స్థాయికి తీసుకెళ్లారు. అది ప్రాబ్లం. ఏమంటే ఎలక్షన్ అయింది ఎప్పుడు. సో ఎలక్షన్లో ఒకరే కాదు కదా, 27 వార్డులు పుత్తూరులో ఉన్నాయి, 29 వార్డులు నగిరిలో ఉన్నాయి. సరే, మేము ఎవరికి ఏం చేసామనేది మీరు ఇండివిజువల్గా ఒక్కొక్క కౌన్సిలర్ని, అలాగే చైర్మన్లని, వైస్ చైర్మన్లని అడిగితే మీకే తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు మాట్లాడే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి,